నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు విభజన హామీల సాధనకు కేంద్రంపై మరింత ఒత్తిడి ముఖ్య నేతలతో సమావేశంలో చంద్రబాబు నిర్ణయం విపక్షాల ఉచ్చులో పడొద్దని సూచన కేంద్రం నుంచి మరింత కరువు సాయం కోరేందుకు తెలంగాణ కసరత్తు మంగళవారం జరిగే సీఎంల భేటీలో ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేయనున్న కేసీఆర్ దత్తత గ్రామం గుర్రిపాలెంలో పర్యటించిన మహేష్ బాబు విద్య వైద్యంకే ప్రాధాన్యమని స్పష్టీకరణ వచ్చే వారం సిద్ధాపూర్కు వెళతానని ప్రకటన కారు ప్రమాదంలోనే దేవిరెడ్డి మృతి చెందిందన్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఇంకా అనుమానాలున్నాయన్న యువతి తండ్రి కేరళ తమిళనాడులో జోరుగా ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం కాంగ్రెస్ అవినీతిపై విమర్శల దాడి ఎన్డీఏకు పట్టం కట్టాలని ఓటర్లకు వినతి విశ్వాస పరీక్షకు ముందు మరిన్ని చిక్కుల్లో హరీష్ రావత్ మరో శూల శోధన వీడియో బహిర్గతం కాంగ్రెస్ భాజపాల మధ్య విమర్శల పర్వం ఆఫ్ఘనిస్తాన్లో ఘోర రహదారి ప్రమాదం 2 బస్సులను ఢీకొని పేలిన చమురు ట్యాంకర్ 73 మంది ప్రయాణికుల మృతి విభజన సమయంలో ఇచ్చిన హామీల అమలుకు కేంద్రంపై ఒత్తిడిని కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది హామీల అమలు భాజపాతో నడుచుకోవాల్సిన తీరుపై మంత్రివర్గ సహచరులు తెలుగుదేశం ముఖ్య నేతలతో సుదీర్ఘంగా చర్చించిన సీఎం చంద్రబాబు కమలదళంతో సయోధ్యగా ఉంటూనే హామీల కోసం పోరాడదామని స్పష్టం చేశారు ప్రజల మనోభావాలకు అనుగుణంగా రాష్ట్ర విభజన హామీలు సాధించుకు తీరదామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. విజయవాడలో సీనియర్ మంత్రులు, పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన ఆయన భాజపాతో అనుసరించాల్సిన వైఖరిపై కీలక సమావేశం నిర్వహించారు. దాదాపు 4 గంటలు సాగిన భేటీలో కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే ఒత్తిడితో కూడిన సంప్రదింపులు కొనసాగించాలని నిర్ణయించారు. కేంద్రం ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్కు ఏమి ఇచ్చిందో సమగ్ర నివేదిక రూపొందించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అన్ని రాష్ట్రాలతో పాటు ఇచ్చే వాటిలో ఎంత నవ్యాంధ్రకు ఇచ్చింది, విభజన హామీల ప్రకారం ఏమి ఇచ్చిందనే కోణంలో 2 వేర్వేరు నివేదికలను రూపొందించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. విపక్షాల స్వార్థ రాజకీయాల ఉచ్చులో పార్టీ నాయకులు పడకుండా ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే వ్యవహరిద్దామని ఆయన తేల్చి చెప్పినట్లు సమాచారం. స్వప్రయోజనాల కోసం కేంద్ర మంత్రివర్గంలో కొనసాగటం లేదని, ప్రజలకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతోనే కేంద్రంలో భాగస్వాములుగా ఉన్నామనే విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు. ఇప్పటికిప్పుడు కేంద్ర మంత్రివర్గంలో నుంచి బయటకు వచ్చినా ఆంధ్రప్రదేశ్కు నష్టమే తప్ప అదనపు ప్రయోజనం ఉండదు కాబట్టి విభజన హామీల సాధన దిశగా పోరాటం కొనసాగిద్దామని నేతలకు సీఎం సూచించినట్లు సమాచారం. వారం రోజుల పాటు తాను విదేశాలకు వెళ్లనున్నందున ఈ అంశంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వ్యవహరించాలని చంద్రబాబు మంత్రులు, నాయకులకు ఉద్బోధించారని తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతిపక్షాల స్వార్థ రాజకీయాలకు అవకాశం ఇవ్వొద్దని స్పష్టం చేసినట్లు సమాచారం. నవ్యాంధ్ర పునర్నిర్మాణంలో ప్రవాసులు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేలా ప్రవాసాంధ్రులను ఒప్పించాలని తనతో మర్యాదపూర్వకంగా సమావేశమైన ఉత్తర అమెరికాలో ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధి కోమటి జయరాంకు సూచించారు. ఏపీ సర్కార్ పారిశ్రామికవేత్తలకు ఇస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాలను వివరించాలని కోరారు. చెన్నై విశాఖ కారిడార్, చెన్నై బెంగళూరు కారిడార్లో ఎన్నో అవకాశాలున్నాయని, సింగిల్ డెస్క్ పాలసీ కింద 3 వారాల్లో అన్ని అనుమతులు ఇస్తున్నామన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా, సుదీర్ఘ తీరంలో 6 విమానాశ్రయాలు, 6 నౌకాశ్రయాలు ఉన్నాయని తెలిపారు. అమరావతిని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తామని, ప్రజా రాజధానిగా తీర్చిదిద్దేందుకు ప్రవాసాంధ్రులు సహకారం అందించాలని చంద్రబాబు కోరారు. కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం కింద ఎంపిక చేసిన పట్టణాల్లో అభివృద్ధికి ఏకీకృత వ్యవస్థ, విధానాలు తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఇందుకోసం కన్సల్టెన్సీ నియమించుకుని వ్యూహాలు అమలు చేయాలని పురపాలక శాఖపై నిర్వహించిన సమీక్షలో స్పష్టం చేశారు. అమృత్ అమలు తీరుపై ప్రధానంగా చర్చించిన చంద్రబాబు 1,00,000 జనాభా ఉన్న పట్టణాల్లో జూన్ నాటికి ప్రతిభ ఆధారంగా రేటింగ్ ఇవ్వాలన్నారు. ప్రజల్లో సంతృప్తి శాతం పెరిగేలా ప్రభుత్వ పథకాలను అమలు చేయాలని సూచించారు. ఇందుకోసం అవుట్ సోర్సింగ్ పద్ధతిలో సిబ్బందిని నియమించుకోవాలని ఆదేశించారు. పురపాలక సంఘాల ఆదాయ వనరులు ఎలా ఉన్నాయో పరిశీలించాలని స్పష్టం చేశారు.
తీవ్ర కరువుతో అల్లాడుతున్న తెలంగాణకు కేంద్రం నుంచి మరింత సాయం పొందేందుకు కేసీఆర్ సర్కార్ కసరత్తు చేస్తోంది. ప్రధాని నేతృత్వంలో మంగళవారం ఢిల్లీలో జరిగే 11 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొననున్న కేసీఆర్ ఈ మేరకు కేంద్రాన్ని సాయం కోరనున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో నెలకొని ఉన్న కరువు పరిస్థితులు, వర్షాకాలంలో అవలంబించాల్సిన విధానాలను చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటీలో పాల్గొనేందుకు రేపు సాయంత్రం వెళ్లనున్న కేసీఆర్ తెలంగాణలో పరిస్థితులను ప్రధాని దృష్టికి తీసుకువెళ్లనున్నారు. కరువు సాయంగా 3,000 కోట్లు కోరితే కేవలం 791 కోట్లే కేంద్రం కేటాయించిన విషయాన్ని ప్రధాని వద్ద ప్రస్తావించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మరింత సాయం కోరనున్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాల్సిన అంశాలపై చర్చించారు. తెలంగాణలో కరువు ఇబ్బందులు, కేంద్రానికి కోరాల్సిన సాయం, ఇప్పటివరకు అందిన సాయం తదితర అంశాలను క్రోడీకరిస్తూ నివేదికను రూపొందించి సీఎం కేసీఆర్కు అందజేశారు. ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నిక ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. అధికార తెరాస ప్రచారంలో దూసుకెళ్తోంది. తెలంగాణ మంత్రులు కేటీఆర్, మహేందర్ రెడ్డి, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే అజయ్ కుమార్ గ్రామాల్లో తిరుగుతూ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉప ఎన్నికల్లో తెరాస పరాజయం పాలతై నైతిక బాధ్యతగా మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్ సవాల్ విసిరారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ నాయకులు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారన్న కేటీఆర్ నైతిక విలువలు, బాధ్యతలు ఉంటే సవాల్ స్వీకరించాలన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సైతం పాలేరులో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. రామ్రెడ్డి సుచరితారెడ్డి తరపున రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలు ప్రచారం చేశారు. కాంగ్రెస్ మీద కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలేరు ప్రజలను వాళ్ళ కళ్ల ముందు కనబడుతున్న అభివృద్ధిని చూసి ఓటేయమంటా ఉన్నాం. భక్త రామదాసు ప్రాజెక్టు ద్వారా పాలేరులోని వెనుకబడ్డ తిరుమలాయపాలెం మండలంలో 30,000 ఎకరాలు, కూసుమంచి మండలంలో 15,000 ఎకరాలు, ఖమ్మం రూరల్ మండలంలో 15,000 ఎకరాలకు కేవలం 6 నెలల్లోనే నీళ్లు ఇస్తామని చెప్పాం. ఆ పనులు జరుగుతా ఉన్నాయి. అది ప్రజలకు కనబడతా ఉంది. మే 19 నాడు పాలేరు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి పాలైతే నేను నైతిక బాధ్యత వహించి రాజీనామా చేస్తా, నా మంత్రి పదవిని వదులుకుంటా. నీకు ఆ దమ్ముందా ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడుగుతా ఉన్నా. ఆడబిడ్డ భర్తను బొడగొట్టుకుంది. భర్తను బొడగొట్టుకున్నప్పుడు రాజకీయాలు అవసరమా? ఆమెకి ఇడిచిపెట్టుండి అని చెప్తుంది. కానీ ఇది వాళ్ళకి ఇంగిత జ్ఞానం లేదు. అమ్మ లెటర్ రాసింది, ముఖ్యమంత్రి గారు నేను మిమ్మల్ని కలవాలంటే 2-3 రోజులు ఫోన్ చేసి అడిగితే కూడా కనీసం ఇంటర్వ్యూ ఇవ్వలేడు. ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ప్రభుత్వాల్ని మార్చే కేరళ ఓటర్లు తమ భవిష్యత్తును మార్చుకోవడంపైన దృష్టి పెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ నెల 16న శాసనసభ ఎన్నికలు జరగనున్న కేరళలో విస్తృత ప్రచారం నిర్వహించిన ఆయన యూడీఎఫ్, ఎల్డీఎఫ్ కూటములపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తమిళనాడులోనూ పర్యటించి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. దశాబ్దాలుగా కేరళలో వంతుల వారీగా అధికారం చెలాయిస్తున్న కాంగ్రెస్, వామపక్షాలు రాష్ట్రాభివృద్ధికి చేసిందేమీ లేదని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. ప్రజలకు కనీసం తాగునీరు అందించడంలోనూ విఫలమైన పార్టీలకు ఓట్లేస్తారా అని కాసర్గాడ్, కుట్టనాడ్లో నిర్వహించిన బహిరంగ సభల్లో ప్రశ్నించారు. అధికార యూడీఎఫ్ అవినీతిలో కూరుకుపోయిందన్న ఆయన సౌర పలకాల కుంభకోణాన్ని ప్రస్తావించారు. వామపక్షాలు హింసా రాజకీయాలకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు. 2 కూటముల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను గుర్తు చేసిన ప్రధాని కేరళ ప్రయోజనాల కోసం ఎన్డీఏ అభ్యర్థుల్ని గెలిపించాలని కోరారు. सरकार तो बदली लेकिन आपका भविष्य नहीं बदला। जब तक आप इन दोनों को बारी बारी से बिठाते रहोगे वे कभी आपकी परवाह नहीं करेंगे। एक बार कांग्रेस और मार्क्सिस्ट कम्युनिस्ट दोनों को घर भेजोगे तब उनको समझ आएगा कि सरकार लोगों के लिए होती है। इन दोनों ने तय किया है कि 5 साल हम भोगेंगे, फिर 5 साल तुम मजा लेना। न तुम्हारे पाप मैं देखूंगा, न मेरे पाप तुम देखोगे, न मैं तुम्हें जेल भेजूंगा, न तुम मुझे जेल में भेजोगे। हम दोनों 5 साल भागीदारी करके एक मुठ में रहेंगे, केरल को बर्बाद करते रहेंगे। అనంతరం తమిళనాడులోని కన్యాకుమారిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన అగస్టా వెస్ట్లాండ్ వ్యవహారంలో కాంగ్రెస్పై మరోమారు విమర్శల దాడి చేశారు. पिछले चुनाव में आपने देखा था कोयले में चोरी, कोयले का भ्रष्टाचार, 2G भ्रष्टाचार, 3G भ्रष्टाचार और 2G 3G के तो बड़े बड़े लोग यहाँ तमिलनाडु में हैं जिन्होंने इतना भ्रष्टाचार किया पूरा देश जानता है।
और आजकल आपने अखबार में देखते होंगे, टीवी पे देखते होंगे, हेलीकॉप्टर में से भी रुपये मार लिए। ये हम नहीं कह रहे, इटाली की कोर्ट कह रही है, इटाली की कोर्ट। और आपने देखा होगा, दिल्ली में मुझे 2 साल हो गए, लेकिन हमारे पर करप्शन का एक भी चार्ज नहीं लगा है। తమిళనాడు అభివృద్ధి కోసం భాజపాకు పట్టం కట్టాలని అక్కడి ఓటర్లను మోదీ కోరారు. వైవిధ్యమైన నటనతో వెండితెరపై తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న మహేష్ బాబు తండ్రి సొంతూరు గుంటూరు జిల్లా బుర్రిపాలెం అభివృద్ధిని భుజాలకెత్తుకుని తనలోని సామాజిక బాధ్యత కోణాన్ని ఆవిష్కరించారు. ఇప్పటికే గ్రామంలో అనేక కార్యక్రమాలను చేపట్టిన ఆయన ఇవాళ బుర్రిపాలెంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. ఊరి నుంచి చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయాలి, లేకపోతే లావ్ అయిపోతారు. ఈ సందేశాన్ని తన తండ్రి సొంతూరు గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో నటుడు మహేష్ బాబు అమలు చేస్తున్నారు. భారీ జనసందోహం మధ్య బుర్రిపాలెం చేరుకున్న ప్రిన్స్ కు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. బావ ఎంపీ గల్లా జయదేవ్, తెనాలి ఎమ్మెల్యే ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ తో కలిసి స్వగృహానికి చేరుకున్న మహేష్ కు బంధువులు సాదర స్వాగతం పలికారు. బుర్రిపాలెంలో డ్వాక్రా మహిళలకు ₹1,00,00,000 రుణాలను అందించిన మహేష్ నిరుపేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు అందజేశారు. దేవరకోట ముత్యాలమ్మ ఆలయానికి ₹1,00,000 విరాళం అందించారు. అనంతరం 2,16,00,000తో నిర్మించనున్న వివిధ అభివృద్ధి పనుల శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. తర్వాత నాయనమ్మ నాగరత్నమ్మ పేరిట నిర్మించిన పాఠశాలలో అదనపు తరగతి గదిని ప్రారంభించారు. జీప్లో గ్రామంలో పర్యటించిన మహేష్ అందరికీ అభివాదం చేశారు. ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఊరికి మా నాయనమ్మ గారు, నాన్నగారు, బాబాయ్ వాళ్ళు ఎప్పుడు ఊరంటే చాలా స్పెషల్ వాళ్ళకి. ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ నాకు. శ్రీమంతుడి సినిమా చేసేటప్పుడు మా బావగారు జయదేవ్ గారు బుర్రిపాలెం ఊరు మీ సొంత ఊరు దత్త తీసుకుంటే చాలా బాగుంటుందని చెప్పారు. ఆయన వాళ్ళ సొంత ఊరు దిగ మాకు వాళ్ళు ఏం చేశారు నేను చూశాను. ఇట్స్ వెరీ వెరీ ఇన్స్పైరింగ్. ఫస్ట్ మా ఇమీడియట్ ఫోకస్ ఏంటంటే హెల్త్, ఎడ్యుకేషన్, ఒక పాజిటివ్ సోషల్ చేంజ్ తీసుకురావాలి. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆంధ్ర హాస్పిటల్స్ ఫర్ హెల్పింగ్ అస్. అలానే సిద్ధార్థ మెడికల్ కాలేజ్ నుంచి 200 స్టూడెంట్స్ ఆల్సో ఆర్ హెల్పింగ్ అస్. సో బికాస్ ఈ ఊరికి చాలా సార్లు వస్తూ ఉంటాను. నెక్స్ట్ వీక్ వెళ్తున్నానండి అక్కడికి. మహేష్ ని చిన్నప్పటి నుంచి చూస్తే వయసులోనే కాదు, ఫ్యామిలీ వాల్యూస్, కేరింగ్ ఫర్ సొసైటీ, ఈ గుణాలన్నీ వచ్చేటప్పుడు నేను చూస్తూ వచ్చాను. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద మ్యాన్ హీస్ బికమ్. మ్యాసెస్, మ్యాన్ ఆఫ్ సొసైటీ, మ్యాన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. అభిమాన నటుడు పర్యటించినంతసేపు చూసేందుకు పోటీపడిన గ్రామస్తులు, యువత తమ ఊరి బాగు కోసం మహేష్ బాబు ముందుకు రావడంపై హర్షం వ్యక్తం చేశారు. రియల్ లైఫ్ లోనే కాదు, రియల్ లైఫ్ లో కూడా నిజంగా హీరో అనిపించాడు మహేష్ బాబు గారు. ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలకు పరిశీలించడానికి అలాగే ప్రణాళికలు రూపొందించడం ఇవాళ రావడం చాలా ఆనందదాయకమైన విషయం. మాకు చాలా సంతోషంగా ఉందండి. మేము అడిగినవన్నీ చేసే హామీ ఇచ్చారండి, తప్పనిసరిగా చేస్తారు. మాకు చాలా సంతోషంగానే ఉంది. హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీకి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి దేవిరెడ్డి రోడ్డు ప్రమాదంలోనే చనిపోయిందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. దేవిరెడ్డి మరణంపై ఆమె తల్లిదండ్రులు, స్నేహితులు అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో సిపి మహేందర్ రెడ్డి పర్యవేక్షణలో విచారణ జరిపారు. దేవి మరణంపై అన్ని కోణాల్లో విచారణ జరిపి రోడ్డు ప్రమాదమే కారణమని తేల్చామన్నారు. హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారన్న విమర్శలను తోసిపుచ్చిన ఆయన ఆమె శరీరంపై ఎలాంటి లైంగిక దాడి, హత్యకు సంబంధించిన గాయాలు లేవని సాంకేతిక, సైంటిఫిక్ ఆధారాల ద్వారా నిర్ధారించామన్నారు. కేవలం 7 నిమిషాల్లోనే కారు ప్రమాదానికి గురై దేవి చనిపోయిందని సిపి వెల్లడించారు. ఈ అక్యూజ్డ్ కి వచ్చినటువంటి కాల్ డీటెయిల్స్ వాటిని బట్టి మనము అనలైజ్ చేసి క్రోడీకరిస్తే యాక్సిడెంట్ దాదాపుగా 358 కు జరిగినట్లుగా మనకు తెలుస్తున్నది. 351 కి వాళ్ళ ఫాదర్ కాల్ వచ్చింది అమ్మాయికి. అమ్మాయి నేను వస్తున్నాను, 2 నిమిషాల్లో వచ్చేస్తాను, అక్కడే ఉంటాను, నీవు రావాల్సిన అవసరం లేదు, అక్కడే ఉండండి అని చెప్పింది. సో ఆ పైన ఉన్నటువంటి డెడ్ ఎండ్ నుంచి భరత్ కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చేటటువంటి ప్రాసెస్ లో కారు 180 degrees టర్న్ అయి ఆ చెట్టుకు తగిలి, ఆ చెట్టు ముందు భాగం కాకుండా పక్క భాగంలో ఈ దేవి కూర్చున్నటువంటి లెఫ్ట్ సైడ్ ఇంపాక్ట్ అయి ఆ ఇంజురీస్ డైరెక్ట్ గా హెడ్ కు తగలడం జరిగింది.
దేవి మృతిపై ఇంకా అనుమానాలున్నాయని ఆమె తండ్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ప్రమాదం జరిగినప్పుడు భరత్ తమకు సమాచారం అందిస్తే దేవిని బతికించుకునే అవకాశం ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కూతురు మృతిపై అన్ని కోణాల్లో విచారణ జరిపిన పోలీసులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దర్యాప్తు కొనసాగిస్తామని పోలీస్ కమిషనర్ తెలపడం సంతోషకరమని వ్యాఖ్యానించారు. థియరీ ఆఫ్ యాక్సిడెంట్ అట్లా ఏ రకంగా ఇట్లా టిల్ట్ అయింది, 180 degrees టిల్ట్ అట్లా అయింది అన్నది కొద్దిగా నాకు బీయింగ్ ఆటోమొబైల్ ఇంజనీర్ చిన్న మిస్టేక్ ఏం జరిగిందంటే ఆ రోజు అది ఏం జరిగిందో ఎలా జరిగిందో యాక్సిడెంట్ అయిన స్పాట్ నుంచి లోకల్ పోలీసు అత్యుత్సాహంతో దాన్ని షిఫ్ట్ చేయడం జరిగింది. అదే కనుక సీన్ ఆఫ్ అక్కడ ఉండుంటే సీన్ ఆఫ్ అఫెన్స్ పంచనామా బోత్ పార్టీస్ని పిలిపించి చూపించుంటే మనం, ఎందుకంటే యాక్చువల్గా మాకు డౌట్ లేకుండానే వీ హ్యావ్ ప్రొసీడెడ్ ఫర్ క్రిమేషన్. రవాణా శాఖలో అవినీతికి పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు హెచ్చరించారు. రహదారి భద్రత, రవాణా శాఖ ఆదాయం పెంపు తదితర అంశాలపై విజయవాడలోని ఆర్టీసీ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించిన ఆయన గతేడాది రవాణా శాఖ ఆదాయం లక్ష్యం కంటే 20% అధికంగా వచ్చిందన్నారు. రహదారి భద్రతకు అధిక ప్రాధాన్యమిచ్చి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ఏసీబీ సంబంధించిన దాడులు జరిగిన వాస్తవం. తప్పకుండా కొంతమంది తప్పు చేస్తున్నారు, దాంట్లో నేను కాదట్లేదు. తప్పు చేసిన వ్యక్తి తప్పకుండా శిక్ష పడుద్ది. ఎప్పుడు కూడా ఏ విధంగా కరప్ట్ చేస్తే ఇంట్రెస్ట్ తో కలిపి ఆ పరిహారం చెల్లించుకోవాలి, తప్పదు. కరప్ట్ చేయాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ కూడా 43% ఫిట్మెంట్ ఇచ్చాం, మంచి జీతాలు వస్తున్నాయి. మరి దీంతో చక్కగా అడ్మినిస్ట్రేషన్ చేసుకుని ముందుకు పోవాల్సిన పరిస్థితుల్లో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల డిపార్ట్మెంట్ కి చెడ్డ పేరు వస్తుంది. అసంఘటిత రంగ కార్మికులకు వైద్యం అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. హైదరాబాద్లోని ఈఎస్ఐసీ ప్రాంతీయ కార్యాలయంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డితో కలిసి నిమ్స్ సహా ఉస్మానియా, గాంధీ, ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రుల్లోని సౌకర్యాలపై దత్తాత్రేయ సమీక్షించారు. సనత్ నగర్లోని ఈఎస్ఐ ఆసుపత్రిని దేశంలోనే ఆదర్శ బోధనాసుపత్రిగా తీర్చిదిద్దుతామన్న కేంద్ర మంత్రి తెలంగాణకు త్వరలో ఎయిమ్స్ వచ్చేలా కృషి చేస్తామని వెల్లడించారు. మాతా శిశు ఆరోగ్యానికి అన్ని చర్యలు చేపడుతున్నామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఒక ఎయిమ్స్ ఇస్తామనేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నది. కానీ అది ఇంకా బడ్జెట్ రూపంలో అరుణ్ జైట్లీ గారు పెట్టాల్సిన అవసరం ఉంది. నేను తప్పకుండా అరుణ్ జైట్లీ గారితో చర్చించి తొందరలోనే ఎయిమ్స్ అనేది తెలంగాణ రాష్ట్రానికి వచ్చే విధంగా దానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాము. కార్మికులు చాలా మంది మన హాస్పిటల్ వస్తా ఉన్నారు, వాళ్ళకి ట్రీట్మెంట్ అందిస్తా ఉన్నాం. ఇంకా మీరు కొంత సహకరించి కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తే అన్ని టీచింగ్ హాస్పిటల్స్ లో సపరేట్ గా ఈ ఈఎస్ఐ బ్లాక్స్ ఏర్పాటు చేసి వారికి మంచి వైద్యం అందిస్తామని చెప్పడం జరిగింది. మరి దాన్ని ఆలోచించి నిధులు కూడా కేటాయిస్తామని మంత్రి గారు పేర్కొన్నాం. చెరువుల పునరుద్దరణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయను మరింత ఉద్యమంలా చేపడతామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. నీటి వనరుల రక్షణలో ప్రభుత్వ లక్ష్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మీడియా భాగస్వామ్యం కావాలన్న ఆయన రానున్న 3 ఏళ్లలో తెలంగాణలో ఉన్న 46,000 చెరువులను పునరుద్దరించి తెలంగాణను సస్యశ్యామలం చేసుకుందామని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మిషన్ కాకతీయ పథకంపై పత్రికలు, మీడియాలో వచ్చిన ఉత్తమ కథనాలకు హైదరాబాద్ జలసౌధలో బహుమతులను ప్రదానం చేశారు. పూడికమట్టి ప్రాధాన్యాన్ని వివరిస్తూ ఈటీవీ తెలంగాణ జై కిసాన్లో ప్రసారమైన కథనానికి 2వ బహుమతి దక్కింది. నేను ఒక పత్రికలో వరంగల్ జిల్లాలో ఒక సందర్భంలో చదివాను, బహుశా ఈనాడు దినపత్రిక అనుకుంటా. చెరువు పూడిక మట్టిని వేసుకునే దాంట్లో అన్న వేసుకున్నాడు, తమ్ముడు వేయలేదు. పూడిక మట్టి వేసిన అన్న పంట పొలంలో ఒక పత్తి చెట్టు 30 నుంచి 35 కాయలు కాసింది. పక్కనే తమ్ముడు యూరియా డిఏపి వేసినాడు, కానీ అక్కడ పత్తి చెట్టు 15 నుంచి 20 కాయలు రాసింది. పూడిక మట్టి వల్ల ఇలాంటి ప్రయోజనం జరిగిందని ఆ 2 పత్తి చెట్ల ఫోటోలు వేసి ఆ వార్త రాస్తే నిజంగా నేను చాలా దాన్ని తెప్పించుకొని చదివిన. ఎంత బాగుంది అని, ప్రజల భాగస్వామ్యాన్ని ఎంత పెంచే విధంగా ఆ వార్త ఉంది అని నేను చాలా సంతోషపడ్డా ఆ వార్తను చూసి. జల సంరక్షణకు ఈటీవీ ఈనాడు చేపట్టిన ఇంకుడు గుంతల తవ్వకం తెలుగు రాష్ట్రాల్లో ఉత్సాహంగా సాగుతోంది. ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం పిడికిటివారిపల్లిలో 260 ఇంకుడు గుంతల నిర్మాణానికి ఎమ్మెల్యే డేవిడ్ రాజు శంకుస్థాపన చేశారు. విజయనగరంలో ఇంకుడు గుంతల నిర్మాణం 1,00,000 దాటిందని అధికారులు ప్రకటించారు. జిల్లాలో క్రెడాయి చాప్టర్ ఆధ్వర్యంలో సాగుతున్న ఇంకుడు గుంతల నిర్మాణంలో కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా గుడివాడ 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ ప్రసాద్ ఇంకుడు గుంత తవ్వారు. అనంతపురం జిల్లా బత్తిలపల్లి పోలీస్ స్టేషన్లో ఇంకుడు గుంతలు నిర్మించారు. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా కట్టే ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలను తప్పనిసరి చేస్తున్నట్లు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ శ్రవంతి నగర్లో కాలనీ వాసులు 30 ఇంకుడు గుంతల తవ్వకాల్ని ప్రారంభించారు. మీర్పేట్ డివిజన్లో పీడీఎస్ భవన్ ప్రాంగణంలో 10 ఇంకుడు గుంతలకు శ్రీకారం చుట్టారు.
కరీంనగర్లోని మెట్పల్లి శ్రీకృష్ణ ఆలయంలో పెద్ద ఇంకుడు గుంతను ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లా క్రోసూరు ఎస్టీ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. వంట చేస్తుండగా గ్యాస్ లీక్ అయి 3 పూరీళ్లు పూర్తిగా దగ్ధమవగా నవవధువు సజీవ దహనమైంది. ఎస్టీ కాలనీకి చెందిన ఆర్ కృష్ణ కుమార్తె లావణ్యకు గత నెల 29న అద్దంకికి చెందిన మస్తాన్తో వివాహమైంది. 16 రోజుల పండుగ కోసం లావణ్య పుట్టింటికి వచ్చింది. తల్లిదండ్రులు, సోదరులు ఉపాధి కోసం బయటకు వెళ్లగా భర్త పాల ప్యాకెట్ కోసం దుకాణానికి వెళ్లాడు. ఆ సమయంలో లావణ్య వంట చేస్తుండగా గ్యాస్ లీక్ అయి మంటలు చెలరేగి సజీవ దహనమైంది. తెలుగు రాష్ట్రాల్లో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. ప్రకాశం జిల్లా గుండ్రెడ్డిపల్లిలో గాలివానకు 4 నర్సరీలు ధ్వంసమయ్యాయి. విశాఖ జిల్లా పాడేరులో భారీ వడగళ్ల వాన కురిసింది. కర్నూలు జిల్లా డోన్ మండలం మల్కాపురంలో గాలివానకు పొలంలో విద్యుత్ తీగలు తగిలి రైతు మృతి చెందాడు. నంద్యాలలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి కర్నూలు బళ్లారి మార్గంలో సల్కాపురం వద్ద కల్వట్టు కొట్టుకుపోయి భారీగా వాహనాలు నిలిచిపోయాయి. జిల్లాలో గోనెగండ్ల మండలం ఖైరవాడిలో ఈదురుగాలులకు చెట్లు, గుడిసెలు నేలకొరిగాయి. తెలంగాణలో శనివారం రాత్రి వీచిన బలమైన ఈదురుగాలులకు కరీంనగర్ అతలాకుతలమైంది. నగరంలో పలుచోట్ల భారీ వృక్షాలు, విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షానికి ఆదిలాబాద్, తాంసీ, తలమడుగు, లోకేశ్వరం, నేరేడుగొండ మండలాల్లోని పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మెదక్ జిల్లాలో వడగళ్ల వానకు 250 ఎకరాల్లో మామిడి, 20 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. ఆఫ్ఘనిస్తాన్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 73 మంది మరణించారు. తూర్పుకు ఆఫ్ఘనిస్తాన్లోని ఘజ్నీ ప్రాంతంలో 2 బస్సులు, ఒక ఆయిల్ ట్యాంకర్ ఎదురెదురుగా వచ్చి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆయిల్ ట్యాంకర్ పేలి 2 బస్సులు పూర్తిగా దగ్ధమవడంతో ప్రయాణికులంతా మంటల్లో చిక్కుకుని ప్రాణాలు విడిచారు. దేహాలు గుర్తుపట్టని విధంగా పూర్తిగా కాలి బూడిదైపోయాయి. మృతుల్లో మహిళలు, పిల్లలే అధిక సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తుండగా డజన్ల సంఖ్యలో గాయపడ్డ వారిని హుటాహుటిన కాందహార్ ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఆల్బర్టాలో చెలరేగిన దావానలం కెనడాను వణికిస్తోంది. దాదాపు 2 నెలలుగా నెలకొన్న కరువు పరిస్థితులు, 30 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు, బలమైన గాలులు అగ్నికి ఆజ్యం పోస్తుంటే అడవులను దహిస్తున్న మంటలు రెండింతలు విస్తరించాయి. చమురు నిల్వలు అధికంగా ఉండే ఫోర్ట్ మెక్ముర్రే నగరాన్ని మంటలు చుట్టుముడుతున్న వేళ పెనుముప్పు పొంచి ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. లండన్ నగరం కంటే పెద్దదైన ఫోర్ట్ మెక్ముర్రేను ఖాళీ చేయిస్తున్నారు. శనివారం రాత్రికి దాదాపు 5 లక్షల ఎకరాలను బూడిద చేసిన కార్చిచ్చును ఆపేందుకు కెనడా అధికార యంత్రాంగం శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది. 2 రోజుల్లో అసెంబ్లీలో విశ్వాస పరీక్షకు సిద్దమవుతున్న ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ మరిన్ని చిక్కుల్లో పడిపోయారు. విశ్వాస పరీక్షలో అనుకూలంగా ఓటు వేసేలా ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతున్నట్లు బయటపడిన శూలశోధన వీడియోపై రావత్ ఇప్పటికే విచారణ ఎదుర్కొంటూ ఉండగా అలాంటిదే మరో ఆధారం వెలుగు చూసింది. హరీష్ రావత్ గనుల ద్వారా సంపాదించిన ఆదాయాన్ని ఎమ్మెల్యేలు వెళ్లిపోకుండా ఉండేందుకు వెచ్చిస్తున్నారంటూ కాంగ్రెస్ శాసనసభ్యుడు మదన్ సింగ్ బిషిత్ తిరుగుబాటు ఎమ్మెల్యేలతో సంభాషిస్తున్నట్లు ఉన్న వీడియోను ఓ టీవీ ఛానల్ బయటపెట్టింది. ఆ వీడియో నేపథ్యంలో రావత్ పై భాజపా విమర్శలు గుప్పించింది. హరీష్ రావత్ స్వయంగా ఎమ్మెల్యేల కొనుగోలుకు పాల్పడుతున్నట్లు మరోసారి రుజువైందని విమర్శించగా కాంగ్రెస్ ఆ ఆరోపణలను తీసిపుట్టింది. తమ ఎమ్మెల్యేలు, నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ఆరోపించింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.